హాయ్ అండి. నిన్నటి వీడియోలో ఈ హ్యాండ్స్కి బార్డర్ రాలేదని చెప్పాను కదా. పక్కకున్న బార్డర్ని కట్ చేసుకొని ఈ హ్యాండ్స్కి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల అసలు మనం బార్డర్ అటాచ్ చేసినట్టు కూడా ఏర్పడట్లేదు. ఇప్పుడు మిడిల్కి మాది ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలండి. ఇలా అటాచ్ చేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని సైడ్కి మొత్తం పెద్ద కుట్టు పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి సంక పీలికలు పడతాయి. ఆ సంక పీలికలు పడ్డప్పుడు మొత్తం పెద్ద స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసిన పీస్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని సైడ్కి అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుంటే మనకు క్లాత్ సేవ్ అవుతుంది. మనకు బ్లౌజ్ పీస్ చిన్నగా వచ్చినప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలాగే ఇంకో సైడ్ కూడా కుట్టు వేసుకొని పైనుంచి కుట్టు వేసుకోవాలండి. దీన్ని మొత్తం ఒక దగ్గర మార్క్ చేసుకొని సైడ్లకు ఉన్న ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫ్లవర్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.